దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కూడినటువంటి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. చదవబడినటువంటి 92వ కీర్తన 4వ వచనంలో అంటారు, దేవునిని మనం ఎందుకు స్తుతించాలంటే, దేవునిని ఎందుకు మనం మహింపరచాలంటే, దేవునిని మనం ఎందుకు ఘనపరచాలంటే, ఇక్కడ భక్తుడు 4వ వచనములో చెబుతూ ఉన్నాడు. ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనిని బట్టి నేను ఉత్సహించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ కార్యములను చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. సంతోషిస్తున్నాడంట, ఉత్సాహంతో ఆ భక్తుడు నిండి ఉన్నాడంట. మనము కూడా దేవుడు చేస్తున్నటువంటి కూర్చోండి దేవుడు చేస్తున్నటువంటి కార్యములను బట్టి సంతోషిస్తూ ఉన్నాం. దేవుని యొక్క చేతి పనిని బట్టి మన అందరం కూడా ఉత్సాహము చేస్తున్నాం. ఏంటి ఆయన యొక్క కార్యాలు, ఏంటి ఆయన యొక్క చేతి పనులు అని మనం ఆలోచించినట్లయితే, లోకముల నుండి మనలను ప్రత్యేకపరిచి ఆయన సన్నిధానములకు మనందరినీ కూడా నడిపించి ఉన్నారు. అంత మాత్రమే కాదు, మనందరినీ కూడా ప్రభువు తన కార్యముల చేత ప్రతిరోజు తృప్తిపరుస్తూ ఉన్నాడు, దీర్ఘాయువును అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సరే, ఆయన చేతి పనులను బట్టి మనము ఎందుకు ఉత్సాహిస్తూ ఉన్నామనగా, ఆదికాండము 1వ అధ్యాయములో మనం చూసినట్లయితే, మానవునికి ఈ భూమి మీద ఏమి కావాలో సమస్తమును కూడా ప్రభువు ఆయన యొక్క చేతి పని చేత సిద్ధము చేసి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ ఆహారం తీసుకోవాలి, ఏ సమయంలో ఏ విధముగా నువ్వు జీవించాలి అని ప్రభువు నీ ప్రతి అవసరతను తీర్చు నిమిత్తము ఆయన చేతి ద్వారా ప్రతి దానిని చేసి ఈ భూమి మీద పెట్టి, తర్వాత మానవులమైన మనందరినీ కూడా ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా. నిర్మించి ఉన్నాడు. చెట్లను చేశాడు, సూర్యుని చేశాడు, చంద్రుని చేశాడు, పక్షులను చేశాడు, జలచరాలను చేశాడు. భూమి మీద ఏవైతే ఉన్నాయో సమస్తమును చేసి మానవుని చేసిన తర్వాత, ఈ మానవుడైనటువంటి మొదటి ఆదాము దగ్గరికి వాటన్నిటిని తీసుకుని వచ్చి, వీటికి ఏ పేర్లు పెడతావో నువ్వు పెట్టు, వీటిని నువ్వు వేలమని చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఆయన చేతి పనులను బట్టి మనం అందరము కూడా ఈ దినమున తృప్తిగా ఆహారం తీసుకుంటున్నాం. ప్రయాణాలలో కాపుదల, సమయానికి వర్షాలు, పగలు రాత్రి, కాలములు మార్పులు, వేసవకాలమని, వర్షాకాలమని, శీతాకాలమని, ఇవన్నిటిని కూడా ప్రభువే చేతి పనితో చేసి ఉన్నాడు. కనుక మనమందరము కూడా ఆయన యొక్క చేతి పనులను బట్టి ఉత్సాహము చేస్తున్నాం. అందుకని ఇక్కడ 1వ వచనములు అంటారు, 92వ కీర్తన 1వ వచనములు అంటారు, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. మనకు ఏది అవసరమో సమస్తమును మన పాదాల దగ్గర ప్రభు పెట్టారు గనుక మనం ఇప్పుడు ఏం చేయాలంట? ఆయనను స్తుతించాలంట. హల్లెలూయా. ఒక కుమారుడికి తన తండ్రి కొంత అంటే కొన్ని కోట్ల రూపాయల సంపదను సమకూర్చి చనిపోయాడు అనుకోండి, ఒక నాన్నగారి యొక్క ఫోటోను
లేకపోతే అమ్మగారి ఫోటోలను ఆ ఇంటిలో పెట్టుకొని ప్రతిదినము కూడా వారికి నమస్కరిస్తూ వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. నానా, నువ్విచ్చినటువంటి ఈ యొక్క సంపదను బట్టి అనని తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. వారందరికన్నా, తల్లిదండ్రుల కన్నా, బంధువుల కన్నా, స్నేహితుల కన్నా సర్వ సృష్టికర్త అయినటువంటి ప్రభువు మనల్ని ప్రేమించి నీకు ఏది ఏ కాలంలో అవసరమో సమస్తమును చేశాడు గనుక ఆయన చేతి పనులను బట్టి మనం ఉత్సాహిస్తున్నాం. ఆయన యొక్క ఘనమైనటువంటి కార్యములను బట్టి మనకు సంతోషిస్తున్నాం గనుక నిత్యము మన ప్రభువును మనం ఏం చేయాలంట? స్తుతించాలి. స్తుతించుట మంచిది అంటున్నాడు. ఎట్లా స్తుతించాలో కూడా చెప్తున్నాడు. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ శాశ్వతను బట్టి 10 తంతుల స్వరముతోనూ గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. పాటలు పాడాలి, స్తోత్రాలు చెల్లించాలి, వాద్యములు వాయించాలి, చప్పట్లు కొట్టాలి. కుటుంబారాధనలో ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉదయకాల సమయంలో మనం లేచినప్పుడు ప్రార్థన, నైటు పడుకునే ముందు మనము ఆయన యొక్క చేసినటువంటి కార్యములను బట్టి, ఆయన చేతి పనులను బట్టి, ఆయన విశ్వాసతను బట్టి మనందరము కూడా ధ్యానించుకుంటూ ఆయనను ఎట్లా స్తుతించాలంటే మనకు ఒక స్వరమునెత్తి బిగ్గరగా పాటలు పాడాలి, చప్పట్లు కొట్టాలి, వాద్యములు వాయించాలి. ఆ విధముగా దేవునిని మనమందరము కూడా మహింపరచాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొద్ది మాటలను ప్రభు మన వెనుకలలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.